సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 29కి విచారణని ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. సజ్జల భార్గవ్ తరపు వాదనలు పూర్తయ్యాయి. భార్గవ్ పై అక్రమ కేసులు పెట్టారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కేసు నమోదులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అసభ్య పోస్టులు పెట్టిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కేసులు నమోదు చేశామని కోర్టుకు వివరించింది. సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 29కి ఏపీ హైకోర్టు విచారణని వాయిదా వేసింది. సజ్జల భార్గవ్ తరపున వాదనలు పూర్తయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. ధనలక్ష్మి, సోషల్ మీడియా కేసులో ఈ రోజు సజ్జల భార్గవ రెడ్డి సంబంధించి హైకోర్టులో వాదోపవాదం జరిగాయి. టోటల్ గా సజ్జల భార్గవ రెడ్డి మీద ఏపీలో 3 కేసులు నమోదు అవడం జరిగింది. అయితే సజ్జల భార్గవ రెడ్డి తరపు న్యాయవాది తన వాదనలు వినిపించాడు. ఏపీలో పోలీసింగ్ వ్యవస్థ పార్టీ ఒత్తిళ్లకు ప్రలోభాలు పడుతూ దీనివల్ల పనిచేస్తుందని చెప్పేసి సజ్జల భార్గవ రెడ్డి తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కులను కూడా కాలు రాసి అక్రమాల కేసులు పెడుతున్నారని చెప్పేసి వాదనలు వినిపించాడు. కేసుల నమోదులో ప్రాథమిక విచారణ ఏమీ లేకుండానే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా దీని మీద చాలా స్ట్రాంగ్ గానే వాదించడం జరిగింది. ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలేదు. ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి అసభ్యకరమైన పదజాలతో సోషల్ మీడియా వేదికకి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసులు నమోదు చేశారు పోలీసులు అని చెప్పడం జరుగుతుంది. ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసిన అసభ్య పోస్టులు పెట్టిన వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని చెప్పేసి నేను నమోదు చేసుకున్నాను. అన్ని పూర్తి ఆధారాలతో వీళ్ళ మీద కేసులు నమోదు చేశామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇటు పరిస్థితుల్లో సజ్జల భార్గవ రెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వకూడదంటూ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదన జరిగింది. ఇద్దరు వాదనల మీద న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 29కి వాయిదా వేయడం జరిగింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.